కొంతమందిలో ఈ వేలు మడిచినప్పుడు కొంచెం స్టక్ అయిపోయి ఓపెన్ చేసేటప్పుడు టక్ అని రిలీజ్ అవుద్ది అనమాట. దీన్ని ట్రిగ్గర్ ఫింగర్ అంటాం. ఓపీలో చాలా మంది అడుగుతారు, ఇట్లా వచ్చింది ఎట్లా ఏం చెయ్యాలి అని. ఇది ఎందువల్ల వస్తుంది అంటే ఈ ఫింగర్ కి వెళ్ళే టెండాన్ ఉండేది, నరం కాదు టెండాన్ అంటే మజిల్ కి సంబంధించిన లాస్ట్ పార్ట్ లో ఒక వైర్ లాంటిది ఉండేది అనమాట టెండాన్. ఆ టెండాన్ లో కొంచెం వాపు రావడం వల్ల ఇట్లా అప్పుడప్పుడు ఈ పొజిషన్ లో స్టక్ అవుతుంది అనమాట. ఇది ఎవరిలో వస్తుందంటే చేతులతో బాగా పనిచేసే వాళ్ళలో, షుగర్ ఉన్న వాళ్ళలో, లేడీస్ లో, కొంచెం వెయిట్ ఉన్న వాళ్ళలో, అట్లాంటి వాళ్ళలో ఈ ట్రిగ్గర్ ఫింగర్ అనేది రావచ్చు. ఇది పెద్దగా మనం వరీ అవ్వాల్సిన అవసరం లేదు. దానికి కొంచెం రెస్ట్ ఇస్తే అది చాలా వరకు సెట్ అవ్వచ్చు. కొంతమందిలో కదలకుండా స్ప్లింట్ వేయడం కానీ, మరీ ఎక్కువ ఉంది పెయిన్ ఉంది అనే వాళ్ళలో ఇంజెక్షన్ లాంటిది ఇవ్వాల్సి వచ్చింది. లేదు అంటే మామూలుగా కొన్ని పెయిన్ కిల్లర్, ఎక్కువ పెయిన్ ఉంటే నొప్పుకి సంబంధించిన టాబ్లెట్స్ కొన్ని రోజులు వాడి కొంచెం రెస్ట్ ఇస్తే చాలా వరకు సెట్ అవుద్ది. సో మనకి ఇట్లా ట్రిగ్గర్ ఫింగర్ అనేది వచ్చినా కూడా నొప్పి లేదు అంటే దాన్ని అసలు పట్టించుకోకుండా వదిలేయడం అన్నిటికన్నా బెటర్.